ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలా మందిని ఎంకరేజ్ చేశాడు. మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కౌంటింగ్ ముందు రోజు ఆయనే వాళ్ళు వేయించుకున్న సిఐఏ ఉన్నాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసినటువంటి అరాచకానికి సిఐఏ దగ్గరుండి సపోర్ట్ చేశాడు. ఆయనే సిఐకి ఫోన్ చేసి కౌంటింగ్ రోజు ఊళ్ళో గొడవలు జరుగుతాయి, మీరు యాక్షన్ తీసుకోమంటే సిఐ ఇరు పార్టీలని, తెలుగుదేశం వాళ్ళని కొంతమందిని, వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కౌంటింగ్ రోజంతా స్టేషన్లో కూర్చోబెడితే తెల్లారి తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైసీపీ తరఫున నాగమల్లేశ్వరరావు తండ్రి ఇద్దరు, 2 పార్టీల పెద్దలు వెళ్ళి బైండ్ ఓవర్ చేసుకొని 2 పార్టీల పెద్దలు ఇద్దరిని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, నువ్వు గుంటూరు వెళ్ళిపోమని చెప్పేసి తన సొంత తండ్రే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కారు ఎక్కించి గుంటూరు పంపించాడు. బంధువులు తనకి ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవటం వల్ల, బంధువులు తనల్ని అవమానపరచటం వల్ల, నువ్వెందుకు, నీ బతికెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పుల పాలై, జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు.